వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనకి ఇన్ఫెర్టిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ సుధా నాని గారు ఫ్రమ్ హోమ్ కేర్ ఇంటర్నేషనల్ మనకి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు. సో మీ డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి డైల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? సో బేసిక్గా నౌవేడేస్ మనం చూసుకుంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో అసలు బేసిక్గా ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి డాక్టర్? ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అండి. మనం సంతానలేమి అని పెళ్ళైన కపుల్కి ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే, ఎవరికైనా కూడా పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు నార్మల్ వైవాహిక జీవితంలో ఉండి కూడా ఎలాంటి కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ మెథడ్స్ కానీ యూజ్ చేయకుండా కూడా సంతానం అనేది కలగనట్లయితే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 20 years లోపు వాళ్ళకైతే 20 to 25 years లోపు వాళ్ళకైతే 1 year వరకు పిల్లలు లేకపోయినా కూడా సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఆఫ్టర్ 30 years 30 క్రాస్ అయినాయి అని అనుకుంటే పెళ్ళైన తర్వాత మీరు ఆఫ్టర్ 30 years తర్వాత మీరు పెళ్లి చేసుకోవడము, లేదంటే ఆఫ్టర్ 30 ట్రై చేస్తున్నారు పిల్లల కోసము అని అంటే ఒక 6 monthsలో కనుక మీకు ఏమీ పాజిటివ్ రిజల్ట్ రానట్లయితే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి. సో ఇన్ఫర్టిలిటీ ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ వలనో, మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకనో, స్ట్రెస్ లెవెల్స్ వలనో, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలనో సో ఈ ఇన్ఫర్టిలిటీ అనే సంతానలేమి అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. అయితే సంతానలేమికి పురుషుల వైపు సమానంగానే కారణాలు ఉంటాయి, స్త్రీల వైపు కూడా సమానంగానే కారణాలు ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్నీ బాగానే ఉంటాయి కానీ మనం ట్రై చేసినా కూడా పిల్లలు అనేటివి కలగరు. సో అయితే ఇన్ఫర్టిలిటీకి మనం స్త్రీల వైపు చూసుకుంటే, సంతానలేమి సమస్యకి స్త్రీల వైపు మనం చూసుకుంటే గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అండాశయాలకు సంబంధించిన సమస్యలు, ట్యూబులకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం, ఇంకా ఇతర జబ్బులు అనమాట. అయితే సాధారణంగా మాత్రం సంతానలేమికి ముఖ్య కారణాలు వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే మన గర్భసంచిలో ఎట్లా ఉంటుందని అంటే దీనికి రిలేటెడ్ హార్మోన్స్ ఫీమేల్స్లో సో నెలసరి రావడానికి, నెలసరి ఆగిపోవడానికి, నెలసరి తర్వాత 14వ రోజు, మనకు బుక్ లాంగ్వేజ్లో 14 days 14th day ఎగ్ రిలీజ్ అంటాం. కానీ సో వారి జీవన శైలిలో వాళ్ళకు ఉండే స్ట్రెస్ని బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి, వాతావరణంలో మార్పులను బట్టి, సో వీటన్నిటిని బట్టి 14th day అందరికీ రిలీజ్ అవుతుందని చెప్పలేము. ఒక 2 days అటు ఇటు కూడా కావచ్చు అనమాట. ఇరువైపులా రిలీజ్ కావచ్చు, 1 side రిలీజ్ కావచ్చు, ఎగ్ రిలీజ్. సో అయితే ఇలాంటి సమస్యలు ఉండవచ్చు అనమాట. ఒక్కొక్కటి మనం చూసుకుంటే గర్భసంచికి సంబంధించిన సమస్యలలో చూసుకుంటే గర్భసంచి షేప్ అండ్ సైజ్ అనేది కరెక్ట్గా లేకపోవడము, నిర్మాణమే కరెక్ట్గా లేకపోవడం, దాని షేప్ అంటే కొంతమందికి పుట్టుకతోనే ఉండొచ్చు, కొంతమందికి జన్యు లోపాల వల్ల ఉండొచ్చు. గర్భసంచి అనేది 2 భాగాలుగా విడిపోయినట్టుగా ఉండొచ్చు. దాన్ని డైడెల్ఫిక్ యూట్రస్ అంటారు, అంటే 2 గర్భసంచుల మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుంది, అబార్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా గర్భసంచిలో ఒక పొర మాదిరిగా సెప్టమ్ అనేది ఏర్పడడం, వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా సో ప్రీటర్మ్ డెలివరీ కావడం, లేదంటే అబార్షన్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా గర్భసంచి లోపల లేయర్, ఎండోమెట్రియం అనే లేయర్ ఏదైతే ఉంటుందో అది ప్రెగ్నెన్సీ రావడానికి ఒక బెడ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఫీటస్కి ఆ లేయర్ అనేది థిక్గా ఉన్నా, థిన్గా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు ఇన్ఫర్టిలిటీకి కూడా దారితీయవచ్చు, అబార్షన్స్ రిస్క్ కావచ్చు. సో ఇంకా గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, లేదంటే గర్భసంచిలో యూనికార్నియేట్ యూట్రస్, బైకార్నియేట్ యూట్రస్ అంటాం అనమాట. యూనికార్నియేట్ యూట్రస్ అంటే గర్భసంచే కొంచెం చిన్నగా ఉండి ఒక కొమ్ము మాదిరిగా ఉండడం మూలాన కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి వచ్చినా కూడా తొందరగా ప్రీటర్మ్ డెలివరీ లేదంటే అబార్షన్స్ రిస్క్ అనేది ఉంటుంది. బైకార్నియేట్ అంటే ఏంటంటే నార్మల్ గర్భసంచి పైన ఒక నొక్కినట్టుగా, ఒక హార్ట్ షేప్లో ఉన్నట్లుగా ఉంటుంది అనమాట. అంటే 2 భాగాలుగా విడిపోయినట్టుగా ఉంటుంది, కాకపోతే ఏం విడిపోదు. సో ఈ కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మహబూబ్ నగర్ నుంచి కుమార్ గారు లైన్లో ఉన్నారు. కుమార్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. రాకేష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సో కాల్ కట్ అయింది డాక్టర్, మనం కంటిన్యూ చేద్దాం. సో ఇలా బైకార్నియేట్ యూట్రస్ అంటే గర్భసంచి షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా లేకపోయినా కూడా అది కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది ఫుల్ టర్మ్ వరకు కంటిన్యూ కాకపోవచ్చు. అయితే ఈ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం దాన్ని ప్రైమరీ అంటాం అనమాట. కొంతమందికి ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. కొంతమందికి ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తుంది, హెల్దీ డెలివరీ అవుతుంది, కానీ మళ్ళీ సెకండ్ టైంకి ప్రెగ్నెన్సీ గ్యాప్ వచ్చేస్తుంది, ఇంకా సెకండ్ టైంకి రాదనమాట. సో దానికి నేను ఇప్పుడు కారణాలు చెప్తున్నాను. గర్భసంచికి సంబంధించిన ఇట్లాంటి సమస్యలు, గడ్డలు ఉండొచ్చు, గర్భసంచి షేప్ కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, సో ఇట్లా ఉంటుంది. తర్వాత గర్భసంచికి ఇరువైపులా ఓవరీస్ ఉంటాయి, అండాశయాలు. అయితే చాలా మందికి మాత్రం పిల్లలు పుట్టట్లేరు అని అంటే ఓవేరియన్ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేకపోవడం, అండాల ఉత్పత్తి అనుకున్నంత క్వాలిటీ లేకపోవడం, ఎగ్ రిలీజ్, ఎగ్ రప్చర్ అనేది లేకపోవడం వల్ల కూడా
ఈ మధ్య కాలంలో ఉన్న దాంట్లో ఇది మేజర్ రీజన్ అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండాలు ఉత్పత్తి కరెక్ట్ కాకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి లేట్ అవుతూ ఉంటాయి. దానికి కారణాలు వచ్చేసి అండాశయాల లోపల చిన్న చిన్న కురుపులు, నీటి బుడగలు లేదంటే ఒక పింపుల్స్ మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి. వాటినే మనం పీసీఓడి అంటాము. పీసీఓడితో పాటు ఇతర లక్షణాలు శరీరంలో ఉంటే దాన్ని పీసీఓఎస్ అంటాం అనమాట. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఈ మధ్యన చాలా మందికి ఉంటుంది. అంటే పెళ్ళి కాని వాళ్ళకు కూడా పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. సో వీటన్నిటికీ మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మందులతో ట్రీట్మెంట్ ఉంది. మందులతోనే ఇవి ఫ్యూ మంత్స్లో అంటే ఒక 3 to 6 monthsలో మనకి బెస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది. నార్మల్ అయిపోతే మెన్సెస్ కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వారి ప్రాబ్లమ్ని బట్టి ఎంత తీవ్రతతో ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఇంకా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ చూసుకొని మన డ్యూరేషన్ అనేది మేము చెప్తాం. అంతకాలం కరెక్ట్గా యూజ్ చేస్తే ఎవ్రీ మంత్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ పీసీఓడిలో ఏంటంటే ఈ అండాశయాల లోపల నీటి బుడగలు అనేటివి ఏర్పడడం మూలన సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవన్నీ కూడా కొద్దిగా ఇంబ్యాలెన్స్ అయిపోవడం మూలన కొంతమందిలో పీసీఓడి ఉన్న వాళ్ళలో సో మెన్సెస్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇరెగ్యులర్ మెన్సెస్ అంటే కంప్లీట్గా మెన్సెస్ 2-3 months రాకపోవచ్చు, లేదంటే ఒకటేసారి హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు, గడ్డల కిందికి రావచ్చు. సో లేదంటే ఇరెగ్యులర్గా మంత్లో 2 times అట్లా రావచ్చు. వీళ్ళు ఎంత డైటింగ్ చేసినా కూడా వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతుంటారు. అంటే ఈ పీసీఓడిలో సో బక్కగా ఉండి పీసీఓడి ఉండే వాళ్ళు ఉంటారు. అలాగే పీసీఓడిలో చాలా మటుకు మాత్రం ఫ్యాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ బాగా పెరుగుతారు, ఫేస్ మీద హెయిర్ ఎక్కువైపోతాయి, మీసాలు గడ్డల్లాగా కనిపిస్తూ ఉంటాయి, తల మీద మాత్రం జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది, కొంచెం డిప్రెస్డ్గా మూడ్ స్వింగ్స్ అనేటి, కోపం, చికాకు, డిప్రెషన్ లాంటివి ఉంటాయి, పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసుకుంటే మెడ దగ్గర కూడా మెడ చుట్టూ మెడ వెనకాల ఒక థిక్ స్కిన్గా, డ్రై స్కిన్గా, నల్లగా ఏర్పడుతూ ఉంటుంది. అబ్డామిన్ అనేది కొంచెం ముందుకు వచ్చినట్టుగా ఉంటుంది. కొద్దిగా వాళ్ళ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తే కూడా ఈ ఫ్యాట్గా ఉన్న వాళ్ళలో వచ్చే పీసీఓడిలో కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి. సో వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ అంటే పెళ్ళైన వాళ్ళలో పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీయవచ్చు. ఇంకా ముఖ్య కారణం వచ్చేసి ఈ ఫెలోపియన్ ట్యూబల్ బ్లాక్ అనమాట. అంటే ట్యూబ్స్ అనేటివి మనకి ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఏంటి అని అంటే గర్భసంచికి అండాశయాలకి మధ్యలో కనెక్షన్ అనమాట. వీటి వల్ల మనకి ఏం అవసరము అని అంటే అండము విడుదలైనప్పుడు ఈ ట్యూబ్ ఎండ్ ఒక ఫింగర్స్ మాదిరిగా దాన్ని పట్టుకొని ఆ ఎగ్ అనేది ట్యూబ్లోకి పోయి మగవారి స్పర్మ్ అనేది ఆ ట్యూబ్లోకి వెళ్ళి ఆ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లో జరుగుతుంది అనమాట. అది జరిగితేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో అది మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. అయితే కొంతమందికి ఏంటంటే పాస్ట్లో వాళ్ళు చిన్నప్పుడు కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ సో టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ అనేది ఓన్లీ ఊపిరితిత్తులకే వస్తుంది అని అనుకుంటారు. కానీ టీబీ అనేది వేరే భాగాలకు కూడా రావచ్చు, అది గర్భసంచికి రావచ్చు, ట్యూబ్స్కి కూడా రావచ్చు అనమాట. వాటికి లక్షణాలు ఉండవు. ఓన్లీ ప్రెగ్నెన్సీ రానప్పుడు మనం టెస్టులు చేయించుకుంటే అది బయటపడుతుంది అనమాట. సో దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా టీబీ అనేది ఇంతకుముందు ఎక్స్పోజ్ అయినప్పుడు లేదంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మనం పక్కలో ఉండి ప్యాసివ్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్యూబ్స్లో వాప్ అనేది ఏర్పడడం, ట్యూబ్ లోపల ఒక జెల్ మ్యూకస్ ఒక జిగురు మాదిరిగా ఏర్పడడం, థిక్ బ్లాక్స్, థిన్ బ్లాక్స్ అనేటివి ఏర్పడడం. ఆ ట్యూబ్ అనేది గర్భసంచికి దగ్గరలో ఉన్న పార్ట్లో బ్లాకేజెస్ ఉంటే అవి తొందరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్యూబ్కి దూరంగా అంటే అండాశయాలకు అతుకునే ప్లేస్లో బ్లాకేజ్ ఉంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. థిక్ బ్లాక్స్ ఇంకా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ట్యూబల్ బ్లాక్ అనేది కొద్దిగా మేజర్ ప్రాబ్లం మనకి. ఈ ట్యూబల్ బ్లాక్ ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీయొచ్చు అనమాట. సో డాక్టర్, మనం బేసిక్గా చూసుకుంటే ఇది జెంట్స్లో మాత్రమే, మహిళల్లో మాత్రమే ఉంటుందా లేదంటే జెంట్స్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుందా? ఇన్ఫర్టిలిటీకి కారణాలు స్త్రీల వైపు ఎంత ఈక్వల్గా ఉంటాయో పురుషుల వైపు కూడా ఉండొచ్చు. అయితే మేల్ ఇన్ఫర్టిలిటీలో మనం చూసుకుంటే పురుషుల వైపు సంతానలేమికి గల కారణాలు చూసుకుంటే కౌంట్ ప్రాబ్లం మెయిన్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్లో కౌంట్ అనేది తక్కువ ఉండడం. నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే 60 మిలియన్ల నుంచి 150 మిలియన్ల వరకు ఉండి కంపల్సరీ ఒక 60% అన్న షేప్, సైజ్, మోటిలిటీ అనేది ఉండాలన్నమాట. అయితే అనేక కారణాల వల్ల అంటే లోపల ఏదైనా హైడ్రోసీల్ కానీ, వెరికోసీల్ కానీ, వాపులు, గడ్డలు, ఇన్ఫెక్షన్లు, లేదంటే ఏదైనా బ్లాకేజెస్, మూల కణాలు లేకపోవడము, దెబ్బలు, ట్రామా, ఇంకా మెయిల్స్లో కూడా కొన్ని హార్మోన్స్ ఉంటాయి, టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్స్, సెక్స్ హార్మోన్స్ అనేటివి ఉంటాయి. అవి ఏమైనా ఇంబ్యాలెన్స్. కాలర్ లైన్లో ఉన్నారు, సో కాలర్తో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. దేవి గారు రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు. దేవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి దేవి గారు. మేడం, నాకు చిన్న ప్రాబ్లం ఉంది. అది చిన్న ప్రాబ్లం అని చెప్పలేను, ఎందుకంటే నాకు ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే అండి, ఎన్నాళ్ళ క్రితం? ఒక 1 year క్రితం మేడం. 1 year క్రితం వచ్చాక ఒక ట్యూబ్ తీసేసారు రైట్ సైడ్. ఓకే. అయితే తీసాక తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే నేను రాదేమో, ఇంకా చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా మేడం. నాకు అప్పటికి పిసిఓడి ప్రాబ్లం కూడా ఉండేది, కానీ అది నాకు ఈ ఆపరేషన్ అయ్యాక రెగ్యులర్ గా డేట్ రావడం అన్ని మామూలు కంటిన్యూ అయిపోయాయి. అయితే ఏంటంటే తర్వాత ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందంటే డ్రాన్ బేబీ లేదు, మొత్తం గర్భసంచి అంతా అల్లుకుంది.
బేబీ లేదు, అబార్షన్ చేయాలంటే మెడిసిన్స్ వాడితే అబార్షన్ అయిపోయింది మేడం. మ్మ్. అయ్యాక అప్పటి నుంచి కంటిన్యూగా ఇది 2వ సంవత్సరం, మన డిసెంబర్ 1 year అయింది. ఇది అప్పటి నుంచి నేను మెడిసిన్స్ వాడుతున్నాను పిల్లల కోసం, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. నేను ట్యూబ్ క్లీనింగ్ కూడా చేయించుకున్నాను ఎందుకంటే డౌట్ వచ్చి. ఓకే, మీకు పెళ్ళై ఎన్నాళ్ళు అవుతుందండి? 4 years మేడం. 4 years. మీ ఏజ్ ఎంత? 27 మేడం. ఓకే, హస్బెండ్ సైడ్ కౌంట్ అంతా బాగానే ఉందండి? బాగానే ఉంది, మొత్తం టెస్ట్లు అన్నీ చేయించుకున్నాం, బాగానే ఉందని చెప్పన్నారు మేడం. ఓకే అండి, ఓకే, నేను చెప్తాను వినండి. మీకు ఫలితం ఉండే అవకాశం ఉందండి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, ఇన్ఫర్టిలిటీ అంటే కంపల్సరీ ఏదో సర్జరీ చేసుకుంటేనే పిల్లలు పుడతారు అని కొంతమంది అనుకుంటారు, చాలా మటుకు అనుకుంటారు. కానీ అదేం లేదండి. చాలా మటుకు కేసెస్, ఒక 60 to 80% కేసెస్లో ఓన్లీ సింపుల్ మెడిసిన్స్ ద్వారా, అంటే కరెక్ట్ డయాగ్నోసిస్, ఎక్కడ సమస్య ఉంది, ట్యూబ్లక, గర్భసంచిక, అండాశయాలక, లేదంటే అండాల ఉత్పత్తి లేదంటే ఓవేరియన్ రిజర్వ్ తగ్గిందా, ఏజ్ ఫ్యాక్టర్, థైరాయిడ్, కరెక్ట్ మనం డయాగ్నోసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీ కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసి ఇస్తామన్నమాట. 1000 మందులలో మీకు సెట్ అయ్యేవి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి సేమ్ మెడిసిన్ ఉండదు. ఆ సెట్ అయ్యే మెడిసిన్ కరెక్ట్గా యూజ్ చేస్తే విదిన్ ఫ్యూ మంత్స్ మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకొని దాని ప్రకారంగా మందులు, ఓన్లీ సింపుల్ మందుల ద్వారానే ఎలాంటి సర్జరీస్ లేకుండా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీ కేసులో వచ్చేసి ఒక ట్యూబ్ తీసేశారు కాబట్టి మనకి ఏంటంటే ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే అది ద్వారం అనమాట. మనకు అది ఆ రోడ్ అనేది బ్లాక్ అయిపోయింది అని అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. ఒక సైడ్ మనకు ఛాన్స్ లేదు, ఇప్పుడు 50% ఛాన్స్ ఉంది. ఈ 50% ఛాన్స్లో ఏంటంటే ఆ ట్యూబ్కి సంబంధించి మళ్ళీ బ్లాకేజ్ లేకుండా ఉండి, తర్వాత ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా మీకు కొద్దిగా పెల్విక్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఎడేషన్స్ అంటే ఒకదాంతో ఒకటి అతుక్కుపోతున్నాయి, దాన్ని ఎడేషన్స్ అంటారు అనమాట. ఇంతకుముందు పాస్ట్లో ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా అతుక్కుపోతూ ఉంటాయి. దానివల్ల కూడా బ్లాకేజెస్ వల్ల ప్రెగ్నెన్సీస్ రావు. భయపడకండి, మీ రిపోర్ట్స్ ఇంకా లేట్ చేయకండి. దీని ట్రీట్మెంట్ ఉంది, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఆ రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి, లేదంటే ఫోన్లో అయినా మాట్లాడండి. మందులు కొరియర్లో కూడా పంపిస్తాము, ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. సో తీసుకోండి మెడిసిన్స్. మేము చెప్పిన మీ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసి మీతో మాట్లాడి మెడిసిన్స్ ఇస్తాం. ఓన్లీ మందులు యూజ్ చేస్తే మీకు ఈ 1 side ట్యూబ్ తోటి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి. రమేష్ వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు. రమేష్ గారు చెప్పండి సార్, చెప్పండి ఏమి ఇబ్బంది ఉంది సార్? కొద్దిగా గట్టి మాట్లాడండి సార్. మ్యారేజ్ 7 years అవుతుంది మేడం. ఓకే అండి. ఇప్పుడు ఒకసారి కూడా మన ప్రెగ్నెన్సీ రాలేదండి. టెస్ట్లు ఏమైనా చేయించారా సార్ మీకు, మీ మిస్సెస్కి? మిస్సెస్కి అంతా క్లియర్ ఉంది మేడం. ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పారా సార్? నాది కౌంట్ తక్కువ మేడం. ఎంత ఉంది సార్? 10% ఉందండి మేడం. అంటే 10 million ఉందన్నారా? 10 million. ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారా సార్? ఇంకేం లేదు మేడం, ఇది ఒకటి కౌంట్ ఒకటి బాగా తక్కువ మేడం. ఓకే, తర్వాత మిస్సెస్ సైడ్ అంతా బాగానే ఉందా సార్? అంత క్లియర్ ఉంది మేడం. ఓకే సార్, నేను చెప్తాను వినండి. ఖచ్చితంగా హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి సార్. అంటే పర్సనల్గా నేను చూసిన కేసెస్లో ఈ కౌంట్ ప్రాబ్లమ్స్లో మనకి ఎట్లా ఉంటుందంటే, 0 count ఉండేది అజోస్పర్మియా అంటారు, ఆలిగోస్పర్మియా అంటే లో కౌంట్. ఇప్పుడు మీకున్నది లో కౌంటే, ఆలిగోస్పర్మియా అంటారు. ఈ ఆలిగోస్పర్మియా అంటే తక్కువ కౌంట్లో కూడా మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి. ఏంది, దాని షేప్ సైజ్ కరెక్ట్గా లేకపోవడం, మొటిలిటీ కరెక్ట్గా లేకపోవడం, సో డెడ్ ఫార్మ్స్ ఎక్కువగా ఉండడం, దాన్ని ఆలిగో ఎస్థినోజూస్పర్మియా, ఆలిగో ఎస్థినోటెరటోజూస్పర్మియా ఇట్లా ఉంటాయన్నమాట. అయితే ఆలిగోస్పర్మియాకి సంబంధించిన కేసులలో మాత్రం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పాజిటివ్ రిజల్టే ఉంది హోమియో కేర్లో. సో దాంట్లో ఎస్పెషల్లీ కొన్ని రెమెడీస్, స్పెషాలిటీ రెమెడీస్ అనేవి డామియానా, సాలిక్స్, యాసిడ్ ఫాస్, అంటే ప్రతి ఒక్క ఇవి నేను చెప్పినవి మీరు డైరెక్ట్ తీసుకొని వేసుకోకండి. ఇవి చాలామందికి వీటి ద్వారా ప్రెగ్నెన్సీస్ వాళ్ళ మిస్సెస్లకు వచ్చినాయి అనమాట, కౌంట్ పెరిగి. కాబట్టి మీరు కౌంట్ మీకు 10 million ఉంది, 0 అయితే లేదు, 10 million ఉంది కాబట్టి డెఫినెట్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడున్నా మీ రిపోర్ట్లు తీసుకొని వెళ్ళండి. సో కొంచెమన్నా కౌంట్ ఉంటే ఆ మందుల ద్వారా మీకు ఎక్కడ లోపం ఉంది, ఏమైనా లోపల బ్లాకేజెస్ ఉన్నాయా, లేదు అని అంటే ఏమైనా హైడ్రోసీల్ లాంటిది ఉందా, లోపల ఏమైనా వాపు ఉందా, నీరు వచ్చిందా, ఇవన్నీ చూసుకుంటాం. ఇంకేమైనా రక్తహీనత ఉందా, విటమిన్ల లోపాలు ఉన్నాయా. ఎందుకంటే కౌంట్ అనేది తక్కువ ఉంది అంటే కారణాలు వచ్చేసి ఏమైనా షుగర్ లాంటివి ఉండడం, బీపీ లాంటివి ఉండడం, లేదంటే అధికంగా మీరు వేరే మెడిసిన్స్ యూజ్ చేయడం, లేదంటే ఎక్కువ వేడికి రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఇంతకుముందు మీకు ఏమైనా దెబ్బలు తగలడము, ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఏదైనా హైడ్రోసీల్, వెరికోసీల్ లాంటివి ఉండడం, వీటి వల్ల కూడా కౌంట్ అనేది ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది.
అయితే 10-12 మిలియన్లో కూడా ప్రెగ్నెన్సీస్ కొంతమందికి వస్తాయి. ఎప్పుడు అనంటే అది 100% మన క్వాలిటీ అనేది బాగుండి మొటిలిటీ మంచిగా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తాయి. అయితే మీకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి ప్రెగ్నెన్సీ రావడానికి. ఈ ఆలిగోస్పర్మియా, ఆలిగోటెరటోజూస్పర్మియా, ఆలిగోఎస్థినోటెరటోజూస్పర్మియా అంటే షేప్ సైజ్ కరెక్ట్గా లేకపోవడం, మొటిలిటీ కరెక్ట్గా లేకపోవడం అండ్ కౌంట్ తక్కువ ఉండడం, ఇలాంటి వాటికి చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి. సో మీరు రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మందులు వాడండి, ఫ్యూ మంత్స్లో మీకు రిపోర్ట్స్లో చేంజ్ వచ్చేస్తుందండి. సో డాక్టర్, మనం నార్మల్గా చూసుకుంటే థైరాయిడ్ అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది అంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఐయుఓకి వెళ్ళిపోతూ ఉంటారు, ఐయుఐకి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఈ ఇన్ఫర్టిలిటీకి ఎన్నో కారణాలు ఉంటాయండి. అయితే దీంట్లో కొంతమందికి అంటే మా దగ్గర క్లినిక్స్కి వచ్చే వాళ్ళలో పీసీఓడి ప్రాబ్లంతో వస్తూ ఉంటారు, ఎండోమెట్రియోసిస్తో వస్తూ ఉంటారు, ఎడినోమయోసిస్తో వస్తూ ఉంటారు, గడ్డలు, నీటి బుడగలు, ఇన్ఫెక్షన్లు, ట్యూబల్ బ్లాక్లు, అలాగే వాళ్ళకి సైమిల్టేనియస్గా థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ లాంటివి కూడా ఉండొచ్చు అనమాట. అయితే మీకు కొంతమందికి అంటే హైపోథైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టరని కాదు, బట్ హైపోథైరాయిడ్ ఉండి, పీసీఓడి ఉండి, లేదంటే హైపోథైరాయిడ్ ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లయితే దానికి మీరు మెడిసిన్స్ కరెక్ట్గా వాడకపోతే, హైపో అంటేనే తక్కువ థైరాయిడ్ హార్మోన్స్, థైరాయిడ్ అనేది ఉంటేనే శరీరంలో ప్రతి హార్మోన్ కరెక్ట్గా ఉంటుంది. సో థైరాయిడ్ అనేది ఉంటే కూడా కొంతవరకు ఎగ్ రిలీజ్, అండాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్ పడి అండాల ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి లేట్ కావచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఐయుఐ, ఐవీఎఫ్కి చాలామంది వెళ్తూ ఉంటారు వెయిట్ చేయలేక. అవి కొంతమందికి సక్సెస్ అవుతూ ఉంటాయి, కొంతమందికి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అవి చేయించినా కూడా 6 cycles వరకు చేసినా కూడా సక్సెస్ కావు. అలాంటి వాళ్ళకి ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో దుష్ప్రభావాలు అనేటివి ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, పథ్యం కూడా ఏమి ఉండదు. ఓన్లీ మందులు కరెక్ట్గా వాడుకుంటూ మనం ఎవ్రీ 2 to 3 monthsకి రిపోర్ట్లు చేపిస్తుంటాం కాబట్టి మీకు ఎట్లా ఉంది రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆ రిపోర్ట్స్లో మనకు అదే ప్రూఫ్ అనమాట. అంత బాగానే ఉందా, హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయి, హార్మోనల్ టెస్ట్లు చేపిస్తాము, రిపోర్ట్స్ స్కాన్ చేపిస్తాము. తర్వాత సో దానికి అంటే మీకున్న సమస్యను బట్టి థైరాయిడ్ టెస్టా, లేదంటే అల్ట్రాసోనోగ్రఫీయా, టీవీఏ స్కానా, లేదంటే ఇలాంటివన్నీ చేపిస్తాం అనమాట. చేయిస్తే మనకి ఎగ్ రిలీజ్ ఉందా లేదా, ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ రిలీజ్ ఉందా లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కరెక్ట్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం భయపడాల్సిన పని లేదు, అవి కంట్రోల్లోకి వచ్చేస్తే మీకు ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. కాకపోతే మీకు ఎవరికైనా పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇరెగ్యులర్ మెన్సెస్, కడుపులో నొప్పి, ఒబేసిటీ, థైరాయిడ్, ఇంకా ఏదైనా పారాథైరాయిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు నెగ్లెక్ట్ చేయకండి, వెయిట్ చేయకండి. ఫస్ట్ డాక్టర్ని కలిసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకోండి. వీటన్నిటికీ మందులతోనే మంచి సక్సెస్ రేట్ అనేది ఉందన్నమాట. అంటే ప్రతి వే ఆఫ్ ట్రీట్మెంట్కి లిమిటేషన్స్ అనేటివి ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని చూసుకున్నా కూడా మనకి సక్సెస్ రేట్ అయితే ఒక 70 to 80% ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి. సో అసలు ఓవరీస్లోనే ఎగ్స్ కౌంట్ తక్కువ అవడానికి కారణం ఏంటి? సో ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడానికి కారణాలు మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ముఖ్యంగా లేడీస్లో వచ్చేసి ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడడం, నీటి బుడగలు ఏర్పడడం, గడ్డలు ఏర్పడడం, బాగా ఓవర్ వెయిట్ ఉండడము, తర్వాత థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవడము, శారీరక శ్రమ అనేది లేకపోవడం, స్టాగ్నెంట్ పోస్చర్స్లో కూర్చొని ఉండడం, మనం చేసే వృత్తిని బట్టి కూడా కదలకుండా ఒకటే పొజిషన్లో కూర్చునే వాళ్ళకి, విపరీతమైన మానసిక ఒత్తిళ్ళు ఉండేటోళ్ళకి, తర్వాత డిప్రెషన్కి సంబంధించిన మందులు ఎక్కువ వాడడం మూలాన కూడా ఈ అండాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే మీరు బేసిక్ ఇంట్లో చేయాల్సింది ఏంది అని అంటే, మీరు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వెయిట్ పెరగకుండా చూసుకోండి. ఎందుకంటే పీసీఓడిలో బక్కగున్నోళ్ళ కన్నా లావు ఉన్నోళ్ళకి వెయిట్ తగ్గితే కొంచెం సక్సెస్ రేట్ అనేది ఒక 5 to 10% పెరుగుతుంది. కాబట్టి వెయిట్ తగ్గించుకోండి. దానికోసం మినిమం ½ hour అన్న వర్కౌట్స్ చేయండి. కూర్చునే జాబ్స్ అయితే ఒక అర్ధగంటకు ఒకసారి, 40 నిమిషాలకు ఒకసారి లేసి తిరగండి. మీరు తినే ఆహారంలో షుగర్స్ అవాయిడ్ చేయండి, కార్బోహైడ్రేట్ అవాయిడ్ చేయండి, ప్రోటీన్ తీసుకోండి, ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువ తీసుకోండి. ఐస్ క్రీమ్లు, పుడ్డింగ్స్, బేకరీ ఫుడ్ ఇవి కొంచెం అవాయిడ్ చేయండి. బెవరేజెస్ అనేటివి అవాయిడ్ చేయండి. వర్కౌట్స్ చేయండి. ఇవి చేసుకుంటూ మీరు హోమియో ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటే మందులతోనే చాలా మటుకు రెక్టిఫై అవుతాయి ప్రాబ్లమ్స్. సో డాక్టర్, యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, మహిళల్లో ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటే ఎలా అనేది మనం డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం జెంట్స్లో కూడా సేమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు? సో ఈ హార్మోన్స్ అనేటివి ఆడవాళ్ళలో హార్మోన్స్ ఉంటాయి, మగవాళ్ళలో ఉంటాయి. ఆడవాళ్ళలో మేల్ హార్మోన్స్ కూడా ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి.
సో ఆడవాళ్ళలో ఈ మేల్స్లో ఉండే హార్మోన్ ఈ టెస్టోస్టిరాన్ అనేది పెరిగిపోయినప్పుడు సో దాని సిమ్టమ్ పీసీఓడి లాగా రావచ్చు, లేదంటే పీసీఓడిలో ఒక లక్షణం లాగా రావచ్చు, లేదంటే ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ విపరీతంగా పెరగవచ్చు, ఇట్లా ఉంటుంది. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే వాళ్ళలో వచ్చేసి టెస్టోస్టిరాన్ అనేది బాగా తగ్గిపోవడం, లేదంటే ఆండ్రోజన్ సెక్స్ హార్మోన్స్ అనేటివి ఉంటాయి. సో అవి ఏమైనా ఇంబ్యాలెన్స్ గురవ్వడం వల్ల కూడా మనకి కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కౌంట్ తగ్గితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీకు కౌంట్ తక్కువ ఉన్నా, మొటిలిటీ తక్కువ ఉన్నా, ఆ స్పర్మ్ యొక్క షేప్ సైజ్, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ కరెక్ట్గా లేకపోయినా కూడా మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకో. సక్సెస్ రేట్ అయితే చాలా మంచిగా ఉంది మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఎజోస్పర్మియా, ఆలిగోజూస్పర్మియాకి. ఎజోస్పర్మియాలో అంటే మనం మూల కణాలు ఉంటే డెఫినెట్గా కొంచెమన్నా కౌంట్ ఉంటే అది పెరగడం మందులతోనే ఈజీయే. కొంతకాలం ఫ్యూ మంత్స్ యూజ్ చేస్తే మీకు చేంజ్ అనేది వస్తుంది. ఇంకా స్త్రీల వైపు చూసుకుంటే మనకి మేజర్ ప్రాబ్లం వచ్చేసి అన్ని ప్రాబ్లమ్స్ మందులతోని జస్ట్ విదిన్ ఫ్యూ మంత్స్ మనకి చేంజ్ వచ్చేస్తుంది. కానీ ట్యూబల్ బ్లాక్ అనేది కొద్దిగా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఎందుకు వస్తాయి అని అంటే సో ఇంతకుముందు ఏమైనా టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడము, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేదంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే అక్కడక్కడ కడుపులో వాపులు, లేదంటే ఇన్ఫెక్షన్ లాగా రావడం, వైట్ డిశ్చార్జ్ లాగా ఉండడం, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, దానివల్ల ట్యూబ్స్ చుట్టూ పస్ చేరడము, నీరు చేరడము, రక్తం చేరడం. రక్తం చేరితే హెమటోఫాలింగ్స్ అంటారు, నీరు చేరితే సాల్ఫింగ్స్ అంటారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా పస్ లాంటిది ఏమైనా ఏర్పడితే హెమటోసాల్ఫింగ్స్, ఈ పయోసాల్ఫింగ్స్ అని ఉంటాయి. ఎన్నో రకాలుగా ఉంటాయి. సో ఇది ఏది ఉన్నా కూడా ట్యూబ్స్ చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఏది చేరినా అవి కొద్దిగా బ్లాకేజ్ అయిపోతాయి. అవి తిన్నగా మనకి ఏమైనా జిగురులాగా, వాటర్ లాగా ఉంటే మన మందులు హోమియోపతి మెడిసిన్స్తోనే అవి అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటాయి. దానివల్ల కన్సీవ్ అయ్యే రేట్ పెరుగుతుందన్నమాట. అదే థిక్ మజిల్ అడేషన్ లాగా ఒకదాంతో ఒకటి బాగా అతుకపోయి ఉంటే అవి సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో డాక్టర్, చాలామంది అన్ని టెస్టులు చేయించుకుంటారు, రిపోర్ట్స్లో చాలా క్లియర్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్ స్టిల్ వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటారు? కొంతమందికి ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ సంతానలేమిలో చాలా మటుకు మనకి ఏంటంటే ఏదో ఒక సమస్య, పీసీఓడియో, ఫైబ్రాయిడో, ట్యూబల్ బ్లాక్, ఇన్ఫెక్షన్సో, లేదంటే ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడం, ఇట్లా కారణాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే అన్ని రిపోర్ట్లలో బాగుంటుంది కానీ ప్రెగ్నెన్సీ మాత్రం నిల్వదనమాట. దాన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా హోమియో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే దానికి మీకు ఆ టైంకి కలవకపోవడం, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఎగ్ రిలీజ్ మీరు అనుకున్న టైంకి అది ఎగ్ రిలీజ్ అయిన టైంకి మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇంకా మానసిక ఒత్తిడిల వల్ల కావచ్చు, లేదంటే బాడీ టెంపరేచర్ ఏమైనా చేంజ్ అవ్వడం వల్ల కావచ్చు, వాతావరణంలో మార్పుల వల్ల కావచ్చు, ఇట్లా కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. వాటికి హోమియో ట్రీట్మెంట్స్ అనేది కాన్స్టిట్యూషనల్గా తీసుకుంటే డెఫినెట్గా దాంట్లో కూడా రిజల్ట్ ఉంటుంది. అయితే హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇందులో సర్జరీ లేకుండా ఓన్లీ మందులతోనే అవుతుందన్నమాట. అయితే ప్రతి మనిషికి వారి వారి శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, తర్వాత రిపోర్ట్లు అన్నీ బాగా స్టడీ చేసి ప్రతి మనిషికి ఎన్నో రకాల మందులు ఉంటాయి. పల్సటిల్లా, ఎపిస్, తర్వాత గ్రాఫైటిస్, నాట్రమూర్, ఊఫరినమ్, ఇట్లా క్యాల్కేరియో ఓవర్టోస్టా. ఈ క్యాల్కేరియో ఓవర్టోస్టా తోటి మనకి ఎగ్ రిలీజ్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పల్సటిల్లా అనేది ఏంటంటే ఎమెనోరియా కేసెస్ అంటే మెన్సెస్ అనేది కంప్లీట్గా యాబ్సెంట్ ఉండి స్కాంటీగా ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్ ద్వారా మెన్సెస్ రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెన్సెస్ అనేది ఇరెగ్యులర్గా ఉండి బాగా మనిషి చూడ్డానికి బాగా లావుగా ఉండి, నల్లగా ఉండి, కాన్స్టిపేటెడ్గా ఉన్నట్లయితే దానికి గ్రాఫైటిస్ అనే మెడిసిన్ పనిచేయవచ్చు. అలాగే బాగా సన్నగా బక్కగా ఉండి, ఎనీమిక్గా ఉండి, బాగా విటమిన్లు తగ్గిపోయి వాళ్ళకి లోపల బ్లాకేజెస్ లాంటివి ఉండి ప్రెగ్నెన్సీస్ అనేటివి రానట్లయితే, అలాగే సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి నాట్రమూర్ అనే మెడిసిన్. అంటే ఇవి కొంతవరకు సిమ్టమాటిక్గా పనిచేస్తాయి. ఇంకా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అది పర్సనల్గా పేషెంట్ని కలిసి వాళ్ళతో మాట్లాడి అన్నీ స్టడీ చేసి కొన్ని వేల సిమ్టమ్స్ మేము తీసుకొని కరెక్ట్ రెమెడీ అనేది ఇస్తే విదిన్ ఫ్యూ మంత్స్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డాక్టర్, ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఫస్ట్ బేబీకి చాలా హ్యాపీగా కన్సీవ్ అవుతున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ బేబీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఏంటంటారు అసలు ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటారు? సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ డెలివరీ అయిపోయినాక కొంతమంది ట్రై చేస్తే ప్రెగ్నెన్సీస్ అనేటివి రావు, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అయితే దీనికి మేజర్ కాజెస్ ఏంది అని అంటే ఆ ప్రెగ్నెన్సీ ఆ సిజేరియన్ అయిందా, లేదంటే లోపల ఏమైనా కుట్లు పడ్డాయా, సో ఆ టైంలో కరెక్ట్గా మీరు పర్సనల్ కేర్ అనేది తీసుకోకపోవడము, ఆహారం సరిగా తీసుకోకపోవడము, ఇంకా వెంటనే పనులు చేసుకోవడము, ఇంకా కరెక్ట్గా మందులు వాడకపోవడం వల్ల కూడా ఆ కుట్ల దగ్గర కూడా కొంత లోపల నుంచి ఇన్ఫెక్షన్స్ ఫామ్ కావచ్చు. మెయిన్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే ఆ కడుపు లోపల భాగంలో ఆ లేయర్స్ మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఆ ఇన్ఫెక్షన్స్ వలన ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అయిపోవడము, ఇన్ఫెక్షన్స్ వలన
ఒకదానితో ఒకటి అతుకుపోయే తత్వం అనేది ఏర్పడుతుంది. దాన్ని ఎడహెషన్స్ అంటాము. ఇంకోటి ఎండోమెట్రియోసిస్, అంటే డెలివరీ ఒకసారి అయినా కూడా నెక్స్ట్ టైంకి ఏమవుతుందంటే ఎండోమెట్రియం అనే లేయర్, అంటే ఇది గర్భసంచి లోపల ఉండే ఎండోమెట్రియం అనే లేయర్ కొంతమందిలో బయట కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఫామ్ అయింది అని అంటే అది కొంచెం వాపుకు గురయ్యి మనకు నెలసరి టైంలో విపరీతమైన నొప్పి అనేది రావడం, దీనివల్ల కూడా ఎడేషన్స్ అవ్వడం, సో ప్రెగ్నెన్సీస్ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా మనకి ట్రీట్మెంట్ ఉందండి. సో ప్రస్తుతం మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సో ఇమ్యూనిటీ బూస్టప్కి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్? ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది బాగా సోకుతుంది కాబట్టి దీనికి మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇమ్యూన్ బూస్టర్ రెమెడీస్ అనేవి ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఏంటంటే మనకి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆర్సాల్బ్ 30 అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. 0 to 5 ఏజ్ గ్రూప్ వాళ్ళకి పాలలో కానీ నీళ్ళల్లో కానీ ఆ ఆర్సాల్బ్ 30 అనేది డైలీ 1 డోస్ 5 days వేసుకొని 10 days తర్వాత మళ్ళీ రిపీట్ చేయొచ్చు. సో ఇది వాడుకుంటూ మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇమ్యూన్ బూస్టర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఇమ్యూన్ బూస్టర్స్ వాడుకుంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, మీకు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.